అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే సండే లాగు ఇది మీకు ఏందంటే ఈ లాగ్స్ అన్నది నచ్చుతదనుకుంటున్నా. ఇగ ప్రతిదీ కూడక మీకు చెప్పాలే మీకు ప్రతిదీ నేను జేసింది ఏదైనా గానీ, ఇగ ఫ్రాన్సు, ఫిషు, మటను ఇవి తెచ్చుకున్నాము. ఏందంటే ఇగ రోజు సండే రోజు ఇట్లా ఫ్రెష్‌గుంటాయి గాబట్టి, ఇగ ఎప్పుడైనా ఫ్రై జేసుకోవచ్చు. ఫ్రాన్సు ఏందంటే మంచూరియా చేయొచ్చు. పిల్లలకు ఇష్టపడతారు. కానీ ఇక తీసుకొస్తే ఇక అది అయితే ఇక మంచూరియా కూడా చేసుకున్నాము. ఫిష్ కర్రీ చేసుకున్నాం. ఎంత బాగా అయిందో టేస్ట్ అయితే. ఇప్పుడు చేపలన్నది ఇక మంచిగా వస్తాయి. ఏంటంటే మంచిగా వస్తాయి అంటే ఎండాకాలము ఇక వాటర్ తగ్గిపోతుంటాయి. చేపలు ఫ్రెష్ వస్తుంటాయి. ఇక మీరు ఏంటంటే తెచ్చుకుంటే తినేది ఉంటుంది తెచ్చుకోండి. ఇక అవి ఏంటంటే మనం అండుట్లో ఉడుకుంటుంది. ఈ ప్రతిది ఉడక మన నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది మీకు. ఇక ప్రతి వంట అయినా కానీ మా నక్షత్రం అయితే మా మన్మరాలు అది ఇక మ్యాప్ కొనుకొచ్చుకొని అది మ్యాప్ పెట్టేసింది. ఎంత బాగా పజిల్ పెట్టేసింది. అది ఎంత బాగా పెట్టేసింది చూడు. ఇక పజిల్ అన్నది పెట్టేసింది. మొత్తం సెట్ చేసింది. ఒక్క ఆమెనే సెట్ చేసింది ఆమె. ఇక అట్లా పిల్లల మైండ్ కూడక సెట్టింగు మా మైండ్ పెరుగుతుంటుంది. అట్లా చేస్తుంటే కూడక మైండ్ పెరుగుతుంటుంది. ఏదో ఒకటి కొనియాలి. అంటే వేస్ట్ కొనియకుండ్రి. ఓటి ఆడేటి అవి ఇవి కొనియకుండ్రి. ఇవేంటంటే ఇక మనకు నాలెడ్జ్ అన్నది పెరుగుతుంది. పిల్లలు ఫాస్ట్ అవుతారు. అట్లాంటివి కొనిచ్చే చూడుర్రి. ప్రతిదీ కూడక మన పిల్లలకి ఏది బెనిఫిటు ఏది కాదు, ఏది అవసరమో ఏది అవసరం లేదన్నది చూడాలి. వాళ్ళ గురించి ఆలోచించాలి. ఏదంటే అది కొనియద్దు. వాళ్ళు చెప్తారు ఇది కొని అమ్మమ్మ అది కొని అంటారు. ఇక నేనైతే కొంచెము ఏంటంటే మా మన్మరాలకు అది బిర్యానీకి కొంచెం తీసిన మటన్. ఇక మటన్ అయితే ఇక తెలంగాణ మటన్ లెక్క వండిన. ఎంత బాగా వండినో. ఇక తెలంగాణ మటన్ లెక్క వండుతాని. మేము తెలంగాణ మటన్ ఎట్లా వండుకుంటామో ఆ రకంగా అన్ని రకాలు వండుతా. అన్ని సైడ్లు అన్నట్టు వండుతా. ఇక మనకు తినేటట్టే అందరం తినేటట్టే వండుతా. మంచిగా తినేటట్టే వండుతా. ఇక ప్రతిదీ కూడక నేను ఇందులో ఈ ఛానల్లో మొత్తం రెసిపీ చూపించలేను. ఏంటంటే కొద్దిగా చూపించిన. నేత్ర ఫుడ్ ఛానల్లో కూడా చూపించలేదు. ఉన్నాయి మన ఇంట్లో కర్రీలు ఉన్నాయి, మన బిర్యానీలు ఉన్నాయి, ప్రతిదీ ఉడుకున్నది. ఆ బిర్యానీ అన్నది మా చిన్న మన్మరాలకి ఇష్టము. బిర్యానీ తింటా అంటారు కాబట్టి బిర్యానీ చేసిన. ఇక ఆమె బోంది తింటుంది. ఆ బోంది ఆమెకి ఏంటంటే కొంచెం స్పైసీ ఇష్టపడుతుంది. ఇక అట్లా ఏంటంటే తీయటి స్వీట్స్ అవి నచ్చాయి. నవ్వుతుంది చూడు. ఇక ఏందో చూస్తుంది. ఆ బోంది తింటుంది. ఇక ఆమె కొన్ని ఏంటంటే ఆమెకు నచ్చినవి తింటుంది, నచ్చని తినది. ఇక ప్రతిదీ ఒక వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది అలా అక్కతోటి. ఇంట్లోనే కానీ ఆ రూమ్లో ఒక్కరు ఈ రూమ్లో ఒక్కరు ఉండి గట్లా చేసుకుంటారు వాళ్ళు. ఇక ప్రతిదీ కూడక మనం పిల్లలు ఫోన్ పట్టుకునే తక్కువ చేయాలి. మటన్ తెలంగాణ మటన్ కర్రీ. మా మన్మరాలు చూపించి ఒకసారి సెలవులలో వచ్చిర్రు. నీకు మటన్ లో ఏమి ఇష్టం చెప్పు. పూలు పెద్ద కథ ఉన్నది. సినిమానే ఉంది. ఇక మా తెలంగాణ మటన్ బోన్ ఇష్టం. ఇంత ఇట్లా వేసి ఒక స్పూన్ వేసి ఆ రోజులల్లా ఇక మంచిగా సూప్ వద్దు ఫంక్షన్లల్లా ఒక స్పూన్ వేసేటట్టు పక్క ఇక అది లెక్క ఉంటుండే. ఒక స్పూన్ వేసి ఇదైతే లివర్ ఫ్రై, కిడ్నీ లివరు ఇట్లా ఈ రకంగా కిడ్నీ ఈ రకంగా ఇట్లా ఫ్రై చేసుకోర్రి కావాలి. ఈ తెలంగాణ బగార్ రైస్ తెలంగాణ బగార్ రైస్ ఇట్లున్నాయండి. పొట్టిగానే ఉంటాయి. మనము డైలీ చేసుకునేటి రైస్ ఇది. పొట్టిగానే ఉంటుంది ఇది. ఇక మా మన్మరాన్లకు బిర్యానీ. ఈ రోజులలో బిర్యానీ బాగా నడుస్తుంది కదా. మా రోజులలో బిర్యానీ తక్కువ, స్పైసీ తక్కువ తోటి ఇట్లా ముక్క మెత్తగా ఎట్లున్నది చూడు. మెత్తగా ఊడిపోతుంది. నువ్వేమేమి తింటావు? కొంచెం పిల్లలకి ఏది ఇష్టం ఉంటుంది అట్లా అంటారు కానీ తినరు. చూపిస్తూ మనం తిందాం. తిని చూపిస్తాం. లైక్ కామెంట్ ఇవి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. ఇది సండే స్పెషల్. సండే స్పెషల్ ఇవన్నీ. నాకు అది ఎప్పుడు తింటది కదా.
తెలంగాణ బగారా రైస్ ఇట్లా ఉంటుంది. నిల్చొనే తినేసాయి, నువ్వైనా తినేసాయి, అక్కకే నెయ్యి. సరే సరే టేస్ట్ సగం చూపెట్టు, హాఫ్ చూపించు ఎందుకంటే డ్రెస్ మీద ఉంది కదా. వస్తున్నారు ఇప్పుడు. ఏమైనా చేసిన వాళ్ళు తింటారా చెప్పు. నేను వేసుకుంటా, అలా కనబడేటట్టు వేసుకుంటా. కనబడుతుంది. ఆమె అడంగింది కదా పడ్డట్టుంది. మటన్ టేస్ట్ నేను చెప్తా ఇప్పుడు. వేడిగా ఉంది, ఫుల్ వేడిగా ఉంది మమ్మీ, ఇప్పుడే చేసినట్టు. తెలంగాణ బగారా రైస్ ఇట్లా ఫంక్షన్లలో ఇట్లా చేస్తారు మాకు. ఇదే రకం ఉంటది, ఫంక్షన్ రకం చేసింది మమ్మీ. ఈ బోను ఇక బాగా ఫేమస్. సాఫ్ట్ కుక్ అయింది. వచ్చిందా? వచ్చేసింది, కనిపిస్తున్నది, వచ్చేసింది. సూపర్ చేసిన, మస్తు ఉంది, మంచి టేస్ట్ ఉంది. ఇది లివర్ వేసుకుంటా, లివర్ కూడా టేస్ట్ చేద్దాం. లివర్ ఫ్రై. రెండు సూపరు. ఇలా మస్తు టేస్ట్ ఉంది. ఇలా ఆనియన్ ఒకటి కట్ చేసుకోవాలి, కట్ చేస్తాను నేను. ఇక మేమైతే మాల్కొయినాము. వాళ్ళకు ఏంటంటే ప్రతిదీ కూడక ఏదేది అవసరము ఏది అవసరం లేదన్నది అందులో మనకు పిల్లలకు డ్రెస్సులు తీసుకున్నాము. జీన్స్ వేస్తేమని మా మనమరాలు ఇక తీసుకున్నాము. జీన్స్ అయితే ముడతలేదు, వీటికి డ్రెస్సులు ఇక సెట్ చేద్దామని టీ షర్ట్లు అయితే ఇంతకుముందే తీసుకుని ఉంటుంది. ఆ టీ షర్ట్లకు ఏంటంటే లెగ్గిన్లు కావాలని నేను చూస్తున్నా. ఇక మాలు మాకు దగ్గర అయిపోయింది, పక్కనే దగ్గరనే, ఇక దగ్గరనే ఉంది కాబట్టి ఇక సాయంత్రం పూట పోదాం బిడ్డ. అట్లా పోతే ఏంది అయితే మా చిన్న మనమరాలు దాన్న పడ్డది. పడితే ఇక ఆమెకు దెబ్బని తగిలింది గజవకైతే. ఇక అట్లా ఉరుకుతారు, ఆగరు, ఎంత జాగ్రత్త చూసినా కానీ వాళ్ళకే. ఇక ఈ ప్రతిది కూడక మనము పిల్లల్ని పట్టించుకొని చూడాలి. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా కూడక వాళ్ళు కొద్దిసేపట్లో చేస్తారు. ఇక మా నక్షత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటుంది, కానీ చిన్న ఆమె జాగ్రత్తగా ఉంటుంది, అందరూ ఒక్కలాగా ఉండరు. ఇక మేమైతే మాల్కోదామని వెళ్తున్నాము ఇప్పుడు సాయంత్రం పూట. ఇక ఈ పక్కనే నడుచుకుంటూ ఉడికెళ్ళచ్చు, అంత దగ్గర ఉంటుంది. ఇక మేమైతే అట్లా వెళ్ళాలని ఏటన్నో దిక్కు పిల్లలకు అట్లా ఎంజాయ్మెంటు ఏదోటి. ఇక ఏంటంటే ఇంట్లోనే ఉంటే ఉడక బోర్ అవుతారు. ఇక అని అట్లా వెళ్ళినాము, ఇక వెళ్తున్నాము ఇప్పుడైతే. ఇక అక్కడ ఏంటంటే చూస్తుంటే ఏది చూసినా కానీ తీసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. ఇక బాగా ఆలోచించాలి ఏది తీసుకోవాలనో ఏది తీసుకోవాలి. ఇంట్లోనే డిసైడ్ అయిపోతానే అయితే ఎందుకు ఇది అవసరం లేదు అది అవసరం లేదు అని అనుకోనే పోతా. ఏది కానీ మనకు బాగా అవసరం ఉండాలంటే తీసుకోవాలి, అవసరం లేదు మాత్రం తీసుకోవద్దు. వేస్ట్కి ఇంట్లో పెట్టేది పైసలు అయితే ఖరాబ్ చేసేది చూడొద్దు. మనము ఆలోచించి ఖర్చు పెట్టేది చూడాలి. మనము ప్రతిదీ ఉడక ఏంటంటే ఆలోచించని పనులు చేస్తే ఉడక మనము పరిశాలనే పడతాం. ఆలోచించి చెయ్యాలి, ఏ పని చేసినా ఆలోచించి చెయ్యాలి. ఇక ఇట్లా పోయి చూస్తాం కానీ అది సూచితందుకే పోతాం కానీ అది కొనేతందుకోము. ఇక ఆమెకు ఏంటంటే లెగ్గిన్లు మాత్రము కంపల్సరీ అవసరం, డైలీ అవసరం. టీ షర్ట్లు అయితే గన్ని కొన్నాం కదా, ఇక అప్పుడైతే వచ్చినప్పుడు కొన్నాము, అట్లే ఉంచేసుకున్నట్టున్నారు వాళ్ళు. ఇక అట్లని తీసుకొని వచ్చి ఇక మా పెద్ద బిడ్డ నేను ఇక తేజ ఇక మా మనమరాళ్ళకి ఇట్లా పోయి ఇక అట్లా కొంచెం దింపుకొస్తామని పోతే ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఉరుకుతూనే ఉంటారు. అక్కడ మ్యాగీ తింటా అంటే ఇక తేజ వెళ్ళి ఆర్డర్ ఇస్తుంటే ఉరికిండ్రు అయితే ఇద్దరు ఉరికిండ్రు, ఒకళ్ళు కయ్యలు ఉరికిండ్రు అయితే పడ్డది. ఇక అట్లా ఓసారి సంతోషంగా పోయినా కానీ ఓసారి అట్లా జరుగుతాయి. అట్లా జరిగితే కూడక ఇక మనం పిల్లలకు తలిగినాయి అని కూడా బాధపడద్దు, తలుగుతూనే గట్టిగా అవుతారు. కొన్ని స్ట్రాంగ్నెస్ కావాలంటే తలగాలి పడాలి అన్నీ ఉండాలి. ఏది అట్లా భయం అన్నది మాత్రం పెట్టద్దు. ఏది ఆడితందుకైనా పిల్లలు చేసినాం మాల్కి. ఇళ్ళనే
ఉంటాయి అన్ని గేమ్స్ అన్ని. మాల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. దగ్గరనే ఉంటుంది, ఇంటి దగ్గరనే ఉంటుంది మాలు, ఇంటి దగ్గరనే అయింది. ఇక అట్లా వెళ్ళాలనిపించింది. అందులో కూడా అన్ని షాప్స్ అన్నది ఓపెన్ కాలేవు, కొన్ని అయినాయి కొన్ని కాలేవు. ఇక వీళ్ళు అయితే వచ్చినప్పుడు చూపిద్దామని కూడా తోలుకొని పోయినాం. ఇక తోలుకొని పోతే ఇక అందులో ఏంటంటే ఇక ఇది కావాలి అది కావాలి, ఇదిగో నీ అదిగో నీ అని అడుగుతారు. కానీ మనం కొనియద్దు, ఏది అవసరం ఉన్నది ఏది అవసరం లేదని చూడాలి. ఇక ఆమె కూడా ఒక డ్రెస్సు నచ్చింది, చేతుకు నచ్చింది, చిన్న మనమరాలకు నచ్చింది. నచ్చితే అది తీసుకున్నాం. అప్పుడే ఇయ్యంటది, అప్పుడే వేసుకుంటా అంటది. ఇక వేసేసినాం. అది మంచిగా అనిపించింది, డైలీ వేర్ది. ఇక అట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న ఆనందం, చిన్న చిన్న మంచిగా అనిపిస్తుంది. ఇక ప్రతిదీ కూడా మనకు కొన్ని మంచి విధానంతో మంచి మాటలు కూడా చెప్తా. ఏంటంటే మనము ఇప్పుడు చేపల గురించి మాట్లాడినా కదా, ఇక చెరువు నిండా చేపలు ఉంటాయి, అదే వాటర్ ఉంటాయి. ఇక చెరువు నిండా వాటర్ ఉన్నప్పుడు అది ఏంటంటే చేపలు అయితే మనము ఇక అప్పుడు ఆ టైము చెరువు నిండా నీళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఆ చేపలకు ఆనందం ఉంటుంది. ఇక అప్పుడు ఏంది చిన్న చిన్న చీమలు అన్నది ఏదైనా కానీ పక్కల సైడ్ నుంచి ఉంటాయి. ఆ చీమలు మాత్రము ఆ చేపలను తింటాయి. అది ఏ టైం ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. ఇక ఏంటంటే మనము నీళ్ళు అన్నది ఎండకపోతే చూడు, అప్పుడు చేపలను చీమలు తింటాయి. చూడు, దాని టైం ఒకసారి వస్తుంది, దీని టైం ఒకసారి వస్తుంది. ఏ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎవరిది గుడక ఎప్పటి గుడక ఏది గుడక శాయశిత్తం ఉండదు. ఇప్పుడు దాన్ని తిన్నది కానీ చీమలు తిన్నది కానీ మళ్ళీ చీమలు తినే టైం కూడా వచ్చింది కదా వాటర్ తగ్గిపోయాక. అగో అట్లాంటి జీవితాలు ఉంటాయి. ఎప్పటికి ఒక్కలాగా ఉండదు టైము. ఏది కూడా మనకు అనుకూలంగానే ఉంటుందని అనుకోవద్దు. అనుకూలంగా ఉంటుందని మనం అనుకుంటాం కానీ జరిగేటివి జరుగుతాయి, చేసేటివి చేస్తాం. ఇక అవి నడుస్తూనే ఉంటుంది. ఇక ప్రతిదీ కూడా మనకు ఏంటంటే ఇక మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి, మనకు అనుకున్నట్టే ఉన్నది, మనకు చేసినట్టే ఉన్నదని మాత్రం అనుకోవద్దు. ఓ టైంలో ఎవరిదే టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. చూడు, అవి తినుకుంటే అవి ఆనందపడితే మళ్ళీ చీమలు తినుకుంటే చీమలు ఆనందపడే. ఇక అట్లుంటుంది జీవితాలు. ఇక ఎవరికి ఎప్పటికీ ఆనందపడద్దు. అట్లా ఎంత మామూలుగానే ఉండాలి. ఏది కూడా ఎప్పుడు జరిగేది అది జరుగుతుంది. ఇక మాళ్ళకైతే వెళ్ళిపోయినాము. ఇక చూస్తామని అంతా చూస్తామని బాగా మంచిగా ఉన్నది ఈ మాలు. ఏంటంటే ఇక మనం కొన్ని మాళ్ళకు పోతే అన్నీ గజిబిజి ఉంటాయి. ఇట్లా ఏంటంటే మంచిగానే ఉన్నది. ఇక ముందు ఏమేమి షాప్స్ స్టార్ట్ చేస్తారో కానీ ఇక దాని మీదికెళ్ళి ఏర్పడుతుంది. ఇక మాకు ఏంటంటే మీకు ప్రతి చూపెట్టాలని నాకు ఒక ఆరాటము. ఏంటంటే మనము అది చూస్తే పిల్లలు కూడా చూస్తారు, మోటివేట్. డ్రెస్ అది తీసుకున్నాము, ఆమె అప్పుడే వేసుకుంటాని గొడవ చేసింది. డైలీ వేర్ది అట్లా అలా అక్క వెనక నుంచి కొట్టే వరకు ఈమె అట్లా ఉంటుంది. ఏంటంటే అక్క ఇళ్ళ బంధాలు అట్లుంటాయి. ఇక అట్లా ఇక అలా నువ్వు దొరకబట్టాలి, ఆగబట్టాలి, అట్లుంటుంది. ఇక బయటకు పోతే ఏంది ఒకళ్ళకొకరు అట్లా ఉరికిపోతుంటారు. ఇక ఏంటంటే వాళ్ళని చూస్తూనే ఉండాలి. ఈ సిటీ మళ్ళీ హైదరాబాదు భయం అవుతుంది నాకు. బయటకు పోతే మాత్రం వాళ్ళనే కనిపెడతా. ఇక అక్కనైతే ఎటు పోయినా కూడా ఎంబట పోతుంది. ఇక అట్లా అక్క చెల్లెలది గట్లుంటుంది. ఇక అలా కొట్టుకుంటారని అనుకోవద్దు. వాళ్ళ దాంట్లో ప్రేమలు ఉంటాయి, అన్ని బంధాలు అంటే ఏంది, మా రక్త సంబంధం అంటే ఏంది అన్న తెలిసిన వాళ్ళు మాత్రము ఏది గుడక మా బాధ పెట్టే లెక్కలే ఉండయి. ఇక తెలియని వాళ్ళే ఈ మాట అంటారు ఆ మాట అంటారు. అది ఒక్కసారి గుండెకి తగిలిందంటే మనకెప్పుడు వాళ్ళని చూసినా కానీ మనకు గుర్తుకొస్తూనే ఉంటుంది. ఏంటంటే మన రక్త సంబంధంలో కూడా కొన్ని మాటలు విడిచిపెట్టకుండ్రి. మళ్ళీ కలుపుకుందామన్నా కలిసిపోయే లెక్కలు ఉండయి. ఇక కలుస్తాం కావచ్చు అంతే, అదైతే గుర్తుకొస్తుంటాయి, మాటలు అయితే గుర్తుకొస్తాయి. ఎందుకంటే మాటలు అన్నది ఒక అతుకు ఉండాలి, ఆ అద్దు ఉండాలి ఎవరికైనా. ఇక రక్త సంబంధంలో అయితే డేంజరు. ఏంటంటే కలిసి పెరుగుతాం, ఇప్పుడు అక్క చెల్లెలు కలిసి పెరుగుతారు. పెద్దగానకి ఏం మాట్లాడుకున్నా కూడా బాధలే కదా. అట్లా బాధలు పడేటట్టు అయితే మాట్లాడద్దు కదా. నిజం ఉంటేనే మాట్లాడాలి, నిజం ఉంటే ముంగట అనాలి, ఇంకా సాటుకు కూడా అనద్దు. అట్లా ఉండాలి. ఇక ఒకళ్ళ సాటుకు ఒక్కళ్ళకి మాట్లాడతారైతే అది మాట్లాడితే పద్ధతి అయినది కాదు. ఒక నోరు అన్నది ఒక అతుపు, ఒక పద్ధతు మనకు భూమి మీదకి వచ్చిందానికి అందరం ఒక్కటే అని ఆలోచించకుండా మాత్రం మాట్లాడితే బాగా బాధలైతే మళ్ళీ కలిసిన రోజు మాట్లాడితే అది ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటుంది. ఇక అది గుర్తుకొచ్చిన కొద్దీ అంతా ఏంటంటే దగ్గర కాలేము. ఏదో మాట్లాడుతున్నావా అంటే మనం మాట్లాడతాం కానీ అంతకు మించింది ఇక అది ఏంటంటే అవి మాటలన్నీ గుర్తుకొస్తాయి.
ఇక కొన్ని మాటలు ఏందంటే మనకు ఏ రకంగా అంటే ఆ రకంగా మాట్లాడేసేందుకు ఒక ఏందంటే ఒక అద్దు ఉండదు కొందరిది. ఇక వాళ్ళు సాటుకున్నారు ఎవరితోటైనా ఏదన్నా నడుస్తుంది అని అనుకుంటారు. మళ్ళీ మొఖాల ముందటికి వచ్చినప్పుడు మాత్రం ఏం మాట్లాడరు. అది కరెక్ట్ కాదు. అలా మొఖాల ముందే మాట్లాడాలి ఏదైనా మాట్లాడేది ఉంటే, లేకుంటే సాటుకు మాట్లాడద్దు. ఏ విషయాలైనా ప్రతి బంధాలకైనా భార్యాభర్తలైనా అదే నా అక్కజల్లలకైనా తల్లి బిడ్డలకైనా సాటుకు మాట్లాడేది మాట్లాడద్దు. ఏదన్నా ఉంటే గిట్ల కాదు గిట్లా అని నాకైతే అది నచ్చది. ఇక ఏంటంటే వీళ్ళ సాటు కాలు వాళ్ళ సాటు కాలు ఏం చెప్తారో తెలియదు. మార్చేస్తారు మనుషులను. మార్చేసి ఇక నువ్వు ఏంటంటే ఇక వాళ్ళని కానకుండా చేస్తారు. ఆ సాటుకి చెప్తారు మళ్ళీ చెప్పకంటారు. అట్లుంటాయి. అట్లా చెప్పక నువ్వు ఉడక డేంజర్ అయితే తెలుస్తుంది ఉడక. ఇక అట్లా కొన్ని విషయాలు కూడక నేను చూసుకుంటూ వస్తున్నా బయట. అట్లా చేయకుండ్రి ప్రతి ఒక్కరు కూడక బాధలు చేయకుండ్రి. ఎప్పటికేం బతికేతందుకు రాలేము, ఎప్పటికి ఉండేతందుకు రాలేము. ఇక కొన్ని మాటలు కూడక చెడు మాటలు కూడక మాట్లాడతారు. ఒక అతుపు అన్నది ఉండాలి. మంచి మాటలు కూడక మాట్లాడాలి, మంచిగానే పోవాలి. వాళ్ళు చెడు వాళ్ళైనా కానీ వాళ్ళు మనకు వదిలేసేయాలి. వాళ్ళతో ఎక్కువ మాట్లాడద్దు. ఆ చెడు వాళ్ళు అయితే ఇక వదిలేసేయాలి. వాళ్ళ గురించి మాట్లాడు మనం తప్పు కదా, మనము ఆ పాపం కట్టుకుండు కదా. చెడోళ్ళకి ఇక వదిలేసేయాలి. ఏంటంటే సైకోతనం కూడుకుంటుంది పబ్లిక్. ఎట్లా అంటే ఏదంటే అది అంటారు సైకోతనం అంటే. ఇక వాళ్ళు మెంటల్ అట్లా అవుతుందో ఎట్లయితుందో తెలియదు కానీ ఒకరి సాటుకు ఒకరు మాట్లాడుకొని బాగా బాధలు అవుతున్నాయి. బంధాలకు విలువ లేదు. ఒక ఒక ఏంటంటే ఒక రెస్పెక్ట్ లేదు, ఏది లేదు. బయట దోస్తులతోటి మంచిగా ఉంటారు కానీ మనకు కావలసిన రక్త సంబంధం మాత్రం మంచిగా ఉండలేరు. ఎట్లెందుకు ఉంటారో ఏం అర్థం కాకుండా మునుపటి రోజులల్లో రక్త సంబంధం అంటే ఒక విలువైనట్టుగా మాట్లాడుతారు. విలువైన నా వాళ్ళు అన్నట్టు ఉంటుండే, నా వాళ్ళు అన్నట్టు ఉంటుండే, నాది అన్నట్టు ఉంటుండే. భార్య భర్తలలో కూడా ఏంటంటే ఒక్కరు సట్టుకోకరు మాట్లాడుకోకుండా అది ఒక్కటే ఇంట్లో ఉంటారు కదా. ఇక అట్లా డేంజర్ ఉంటుంది. ఇక అది అయితే బాగా డేంజరు. మన పిల్లల గురించి కూడా చెడుగా మాట్లాడు, చెడుగా అన్నది చెప్పుకోవద్దు. చెడుగా ఉంటే మన పిల్లలు మనం సరి చేసుకోవాలి. మన పిల్లలు మనకు చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా మన పిల్లల గురించి కూడా ఇంకోళ్ళకి ఎప్పుడు అది తప్పు. ఈ ప్రతి మాట ఇంకోళ్ళకి చెప్తే మాత్రం బాగా మీకు హాని జరుగుతుంది. అది మాత్రం నిర్ణయం చెప్తున్నా. ఎందుకంటే మన పిల్లల గురించి కావచ్చు, భర్త గురించే కావచ్చు, అన్నదమ్ముల గురించే కావచ్చు, అక్కజల్లల గురించే కావచ్చు, తల్లిదండ్రుల అందరి గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా కానీ ముంగట మాట్లాడుకోండి. ఇది కాదు ఇట్లా అని మాట్లాడుకోండి. ఒకళ్ళ సాటుకు ఒకళ్ళు మాట్లాడుకోకుండా బయట వాళ్ళు ఎవరైనా వింటారు. మనకేం చేసినారు నవ్వుకుంటారు అంతే. అంతకు మించింది ఏమైనా ఉన్నదా? ఏం లేదు. ఇక ఏంటంటే వాళ్ళు ఇక్కడ చెప్తారు అక్కడ చెప్తారు. చెప్పి ఇంకా పెద్దగానే కదా అది చెప్పుకోరు. మీరు చెప్పినంత మాత్రం చెప్పకనన్నా కానీ చెప్తారు. ఇంకా బాధలు ఎక్కువనే ఇవి. నిజం లేనిది ఏం మాట మాట్లాడద్దు. నిజం ఉంటే మాత్రం ముఖం ముంగట అనేసేయాలి. నిజం ఉండదు అనుకో ఎవరితో ఏం మాట్లాడద్దు ఏది కానీ. ఇదైతే బాగా చూస్తున్నా. ఇక ఏంటంటే వాళ్ళ పిల్లలు ఆడుకుంటుంటే కూడా అట్లా ఆనందం అనిపిస్తుంది. అందులో అన్ని గేమ్స్ స్టార్ట్ అయినాయి. ఇక ఏవో ఏంటంటే రకరకాల గేమ్స్ స్టార్ట్ అయినాయి. అలా ఆడుతుండ్రు. ఇక మేము కూర్చుండిపోయినాం. తేజ, నేను, అనుష మేము కూర్చుండిపోయినాం. వాళ్ళు చూడు గండకి ఎలా వస్తుంది చూడుర్రి ఎట్లా వస్తుంది. మా చిన్న మనమరాళ్ళు మేము మనమరాళ్ళు వచ్చినాక చూయించు అని అన్నారు. ఇక చూయిస్తున్నా. ప్రతిదీ కూడా అలా ఆడుకునేదైనా వాళ్ళు చేసేదైనా ప్రతిదీ అల్లరి ఉంటుంది. అల్లరితోటే సంతోషము. అలా అల్లరి చేసేదే సంతోషం నాకైతే. మీకు ఎట్లుంటుందో చెప్పుర్రి, మీరు కామెంట్ పెట్టుర్రి. ఎందుకంటే వాళ్ళు బాధ పెడతారు, అల్లరి పెడతారు అని అనుకుంటారు కానీ నాకైతే వాళ్ళతో ఉంటేనే ఆనందం అనిపిస్తుంది. వాళ్ళకి చేస్తేనే ఆనందం అనిపిస్తుంది. చేతనైనప్పుడు చెయ్యాలి. చేతగా అన్నాడు విషయం వేరు. చేతనైనప్పుడు ఊరికే ఏం చేయకపోతే వాళ్ళు శాపిస్తారు. ఏంటంటే ఇట్లా అంటారు అట్లా అంటారు. మా అమ్మమ్మ ఇట్లా, మా నాన్నమ్మ ఇట్లా అంటారు. ఇక ఏంటంటే మనకు కొంచెం మనం తిన్నప్పుడు చేతనవుతుంది. ఎందుకు చేత కాదు మనకు? కొంచెం తిన్నా కానీ చేతనవుతుంది. ఏది పట్టించుకున్నట్టు ఉండద్దు రక్త సంబంధమైన కానీ. ఎందుకంటే మన పిల్లలను మనం చూసుకోకపోతే ఎవరు చూస్తారు చెప్పుండ్రి. ఆ రోజులల్లా పక్కింటి వాళ్ళు చూస్తురు, ఎదురింటి వాళ్ళు చూస్తురు. ఇట్లా ఉంటుండే పల్లెటూళ్ళల్లో. అసలు తల్లిదండ్రి కన్నోళ్ళకు గుడక యాసరాపు. ఇప్పుడు సఫర్ అవుతుండ్రు. ఎవరు పట్టించుకుంటలేరు. ఎందుకంటే పిల్లలకు గుడక ఏంటంటే నానమ్మ అంటే, అమ్మమ్మ అంటే, ఏంటంటే మేనత్తలు అంటే, ఇదంటే మేమైతే అట్లా లేము. ఇక ఇప్పటి రోజులల్లో ఓలు పట్టించుకుంటలేరు. ఓలు గుడక ఇంత సెలవులలో వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ తీసుకోవాలి. ఇక మేము ఏంటంటే ఒక్కళ్ళు ఇంట్లో ఉండకపోతుంటే అందరము చుట్టాల ఇళ్ళల్లో తిరుగుతుంటిమి, వస్తుంటిమి. ఇప్పుడు అట్లా కాదు. ఓళ్ళు ఇంట్లో వాళ్ళే ఉంటారు. చుట్టం లేదు, బంధువు లేదు, ఏది ఇంకా దోస్తాలే ఉన్నాయి. దోస్తులతో అన్నామా ఇంకా దోస్తులతో మాట్లాడారు. అప్పుడు దోస్తులు ఉండకపోదురు. ఏదో మాట్లాడితే మా వడకట్టలతో అంతే.
ఇక అంతగా ఎంత ఎవరికి రెస్పాన్స్ అట్లా లేదు. ఇప్పుడు ఏ దోస్తులే చుట్టాలైపోయినరు, ఇక చుట్టాలే మనకు రక్త సంబంధమే దూరం అయిపోతుంది. వాళ్ళతో మాట్లాడితే అలా వస్తారన్నట్టు అయిపోతుంది. మాట్లాడకనే ఇంకా ఏమన్నా అంటే మాట్లాడరు, వస్తలేరు అంటారు. అట్లా ఉంటుంది. ఇక అట్లా అనుడు తప్పు. ఏది కానీ మనము నిజం లేని మాటలు మాట్లాడకూడదు, అది బాగా రాంగు. ఎటంటే అంటే సైకోతోటి మాట్లాడితే కూడా బాగా బాధ అవుతుంది. ఎవరికైనా కానీ ఒక జీవితం అనుభవం ఉన్నోళ్ళు మాట్లాడరు. ఎటో జీవితం అనుభవం లేక ఇక వాళ్ళు మాట్లాడిందే వినాలి, ఇంకోళ్ళు మాట్లాడింది వినరు. అది కూడా డేంజర్. అదెంత డేంజరు, అది దానంతా సైకోనే ఉండదు. ఇక మనం మాట్లాడింది ఉడికి వింటేనే వాళ్ళ మాట్లాడింది ఉడికి మనం వినాలి. అట్లా ఉండాలి. ఇక అట్లా వినారనుకో వాళ్ళని వదిలేయండి, వాళ్ళతో మాట్లాడకుండ్రి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మాట మనం వినాలి కానీ మన మాట వాళ్ళు వినరా? అట్లా ఉండాలి. ఇక వాళ్ళు ఇక అట్లా వినరు కదా, ఏం చేస్తారంటే ఇంకా మనం మాట్లాడిందని పేటకారం మాట్లాడతారు, ఇంకా ఎక్కిరిచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళ గుణమే ఎక్కిరిచ్చిన బతుకు. వీళ్ళది అట్లా ఉంటుంది. వెటకారం వాళ్ళే ఉంటారు, ఎక్కిరిచ్చినట్టే ఉంటుంది. కొన్ని మాటలు అట్లా ఉంటాయి. కొందరిని లోకం మీద చూస్తున్నా నేనైతే అట్లాంటి మనుషులు ఎక్కువ ఉన్నారు. జాగ్రత్తగా ఉండుర్రి. ఏ మనిషితో ఎట్లుండాలని ఆలోచించుర్రి. ఆలోచించి దోస్తం చేయరు, ఆలోచించి చుట్టాలతో మెదలుండ్రి, ఆలోచించి ఎట్లుండాలని కొంచెము ఏంటంటే అద్దులేని మాటలు మాట్లాడేటోళ్ళకు దూరంగా ఉండుర్రి. వాళ్ళకు ఏంటంటే చెప్పుకుంటూ తిరుగుతారు. వాళ్ళకి అదే పని ఉంటుంది. ఏం పని? ప్రతి పండగలకు వస్తే అయితే పండగలకు పోవాలి, ప్రతి ఇంటికాడ ముచ్చట్లు పెట్టాలి, రావాలి. ఏ పండుగ వస్తుంది అనేది రుసుస్తారు. ఇక అన్ని పనులు చేసుకుంటోళ్ళకు కష్టపడేటోళ్ళకి అవన్నీ ఉండేవి, పండుగలు ఉండేవి. ఏదో అవసరం ఉన్నదా టైం మీద పోతాం మొత్తం అంతే. ఇక అది అన్నీ తిరగం. ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి యోగా ఏంటంటే సైకోతనం బ్యాగులు వేసుకుంటూ రూపుతారు. ఇక వాళ్ళకి ఏంటంటే ఎవరిని ఏం పట్టించుకోరు కాబట్టి అలా ఇంకోళ్ళ ముచ్చట్లు చెప్పేందుకే తిరుగుతారు. ఇక అట్లా ఉంటుంది. అట్లా ఉండేటోళ్ళతో జాగ్రత్తగా ఉండరు. ఏమన్నా మాట్లాడేయాలా, వాళ్ళు ఉన్నారా అని చూసుకొని మాట్లాడుండ్రి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్నారనుకో ఏం మాట్లాడకూడదు. మాట్లాడారనుకో మీకు పెద్ద చిక్కులల్లో వస్తాయి. ఇక పెద్ద అని ఇక ఏ నిందైనా పెడతారు, ఏదైనా అంటారు, ఎంతైనా అంటారు కాబట్టి వాళ్ళతో జాగ్రత్త మెదలురి, బాగా జాగ్రత్త మెదలురి. ఏంటంటే అట్లాంటి మనుషులకు వాళ్ళు మారిండ్రు, తీయగా మాట్లాడుతారు, నవ్వుతుండ్రు అన్నా కూడా వాళ్ళు ఇంకో జాగాల మాట్లాడితే అందుకే మనతో మాట్లాడతారు. ఇక వాళ్ళని ఒకసారి చూసామంటే పక్కకు జరగాలి. వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయొద్దు, ఎక్కువ దోస్తం చేసి చుట్టమైనా కూడా అంటే అన్నట్టు ఉండూరు. మళ్ళీ లేని చిక్కులు వస్తాయి. ఈ అత్తకు కూడా చెప్పుడు, కోడలికి అత్త ఎప్పుడు, వీళ్ళకి చేయరా చెప్పుడు, వాళ్ళకి చెప్పుడు, వాళ్ళది అదే పని ఉంటుంది. వాళ్ళకి అలా మైండ్ సెట్టింగ్ అట్లున్న వాళ్ళకి ఏం చేయలేము. కొన్ని మైండ్ సెట్టింగులు అట్లుంటాయి. ఏంటంటే వెటకారపోళ్ళు ఉంటారు, ఇంకోళ్ళ మాట వినరు. ఇక ఇట్లా ఇన్ని రకాల వాళ్ళు ఒకరికి చెప్పే గుణాలు ఉంటాయి, చెప్పకనే గుణాలు ఉంటాయి. చెప్తారు చెప్పకనని ఆ గుణాలు కూడుకుంటాయి. అది డేంజరు. ఇక అదే పెప్సీలు అయితే మేము చిన్నప్పటి నుంచి అట్లా అది వింటుంటిమి. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మాటలు అయితే నచ్చినట్టయితే ప్రతి ఇంటికి ఉండే మాటలు ఇవి. నేను కష్టమైన మాటలు మాట్లాడుతున్నా. ఏంటంటే మీకు ఏది ఉడక లోకం మీద చూసి మాట్లాడుతున్నా ఇట్లా జరుగుతున్నాయని. ఇక నాది యూట్యూబ్ కాబట్టి చెప్తున్నా, మీరు తప్పుగా తీసుకోకుండా నూడిల్స్ కావాలని